సినిమా హీరో నాగార్జున ఉన్నాడు కదా. నాగార్జున గతంలో కొండా సురేఖ మీద వేసిన కేసుని వాపస్ తీసుకున్నాడట. మనందరికీ తెలుసు కదా కొండా సురేఖ నాగార్జున లొల్లేంది అనేది. గతంలో కొండా సురేఖ నాగార్జున మీద, నాగార్జున ఫ్యామిలీ మీద, సమంతని, నాగచైతన్యని, నాగార్జునని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. దాని మీద మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలాగా ఉంది ఆమె చేసిన వ్యాఖ్యలు అని నాగార్జున కోర్టులో కేసేసిండు. దాని మీద ఆల్రెడీ విచారణ జరిగింది, స్టేట్మెంట్లు రికార్డ్ చేసిర్రు. దాంట్లో కేటీఆర్ కూడా కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసిండు. వీళ్ళందరివి విచారణ జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ మొన్న అర్ధరాత్రిలో కొండా సురేఖ ఒక ట్వీట్ వేసింది కదా, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఈ మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడలే, ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరన్నా ఒకవేళ బాధపడి ఉంటే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. ఆ రోజు ట్వీట్ వేసినప్పుడే అందరు అనుకున్నారు ఈ కేసుకి సంబంధించిన విషయంలోనే ఈమె సారీ చెప్తుంది, ఈమె సారీ చెప్తుంది, రేపో ఎల్లుండో ఇది కోర్టుకు వచ్చినప్పుడు నాగార్జున ఆ కేసును వెనక్కి తీసుకుంటారు అని. కొండా సురేఖ సారీ చెప్పిన రోజే ఈ చర్చ జరిగినట్టే కొండా సురేఖ సారీ చెప్పుడు ట్విట్టర్లో, వెంటనే నాగార్జున కేసుని వెనక్కి తీసుకున్నాడు. రెండు జరిగిపోయినాయి. అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కనిపిస్తుంది ఇలా. ఆమెని ట్విట్టర్ వేదికగా సారీ చెప్పమని, దాని తర్వాత వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటాము అని ముందే చెప్పిర్రేమో. అందులో భాగంగానే ఇదంతా జరిగింది అని నిన్న నాగార్జున కేసు వాపస్ తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది.